హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు నేను మీకు వెజ్ దమ్ బిర్యానీ చేయడం ఎలాగో చూపించబోతున్నా, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. మీరు ఒక్కసారి నేను చెప్పే తీరులో వెజ్ దమ్ బిర్యానీ చేశారంటే ఇంకా ఎప్పుడూ ఇంటిలోనే చేసుకొని తినడానికే ఇష్టపడతారండి. అంత రుచిగా అద్భుతంగా ఉంటుంది ఈ వెజ్ దమ్ బిర్యానీ. అన్నట్టు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా రెసిపీస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం 1/2 kg బాస్మతి రైస్ తీసుకొని 3 నుంచి 5 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. తరువాత ఈ రైస్ని 20 to 30 minutes నానబెట్టుకోవాలి. ఇలా 3 నుంచి 5 సార్లు వాష్ చేసుకోవడం వల్ల రైస్కి గంజి పట్టకుండా ఉంటుంది. ఈ టిప్ మీరు ఫాలో అయితే బిర్యానీ కుక్ అయిన తర్వాత రైస్ చాలా ఫ్లఫీగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర తీసుకొని అందులో 1 లీటర్ వరకు వాటర్ని తీసుకొని ఇప్పుడు మనం వెజ్జీస్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 3 పొటాటోస్, 1 క్యారెట్, 150 ఫ్రెంచ్ బీన్స్, 1/2 కాలీఫ్లవర్ తీసుకున్నా. మీరు ఇక్కడ మీ చాయిస్కి తగ్గట్టుగా వెజిటేబుల్స్ని చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెజిటేబుల్స్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వెజ్జీస్ని 50% కుక్ అయ్యే వరకు బాయిల్ చేసుకొని ఒక స్ట్రైనర్లో తీసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం బిర్యానీ రైస్ని బాయిల్ చేసుకుందాం. దీనికి మనం ముందుగా ఒక పెద్ద పాత్ర తీసుకొని 4 లీటర్స్ వరకు వాటర్ని తీసుకోవాలి. తరువాత స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఇలాచీ, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 లవంగాలు, 1/2 స్టార్ ఫ్లవర్, 3 బిర్యానీ ఆకులు తీసుకున్నాను. నెక్స్ట్ 3 పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకొని 40 గ్రామ్స్ వరకు రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లఫీగా రావడం కోసం మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనిద్దాం. ఈలోపు మనం ముందుగా బాయిల్ చేసిన వెజ్జీస్ని మ్యారినేట్ చేసుకుందాం. దీనికి మనం అడుగు మందంగా ఉన్న పాత్ర తీసుకొని బాయిల్ చేసిన వెజ్జీస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వెజ్జీస్తో పాటు 200 గ్రామ్స్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేస్తున్నా. ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 30 గ్రామ్స్ పెరుగులో ఒక 3 పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే 15 గ్రామ్స్ సాల్ట్, 15 గ్రామ్స్ కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 50 ml టొమాటో సాస్, 2 టేబుల్ స్పూన్స్ కసూరి మేథీని వాటర్లో నానబెట్టుకొని వాటర్ మొత్తం పిండేసి ఈ కసూరి మేథీని యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తరువాత 100 గ్రామ్స్ కర్డ్, 1 మీడియం సైజ్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ మనకి బాయిల్ అవుతూ ఉంది కదండి, ఇందులోంచి ఒక 100 ml వరకు రైస్ బాయిలింగ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా 50 గ్రామ్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ వెజ్జీస్తో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజ్జీస్లో పుదీనా అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తరువాత ఒక 15 minutes ఇవన్నీ కూడా మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు మనం రైస్ని బాయిల్ చేసుకుందాం. వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ 50% బాయిల్ అవుతున్నప్పుడు స్ట్రైనర్తో బాగా స్ట్రైన్ చేసుకొని మ్యారినేట్ చేసుకున్న వెజ్జీస్ పైన ఫస్ట్ లేయర్ లాగా వేసుకోవాలి. చూడండి, రైస్ని ఇలా వేసి తరువాత మనం ఈ రైస్ అంతటిని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మనం 50% బాయిల్ అయిన రైస్ని వేస్తున్నాము ఫస్ట్ లేయర్ లాగా.
తరువాత మనం సెకండ్ లేయర్ లాగా 75% వరకు మనం రైస్ని కుక్ అవ్వనిచ్చి ఆ రైస్ని మనం సెకండ్ లేయర్ లాగా మళ్ళీ వేసుకుంటాం. థర్డ్ లేయర్ రైస్ వచ్చేసి మనం 90% వరకు కుక్ అయిన రైస్ని థర్డ్ లేయర్ లాగా వేసి మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం రైస్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 50 ml హాట్ మిల్క్లో కొంచెం కుంకుమ పువ్వుని 15 to 20 minutes సోక్ చేసుకొని ఆ మిల్క్ని ఈ రైస్ పైన యాడ్ చేసుకొని అలాగే ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ని రైస్ పైన కవర్ అయ్యేలా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 20 ml రోజ్ వాటర్ అండ్ కియోరా వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, కానీ ఇవి యాడ్ చేయడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం మళ్ళీ ఇక్కడ రైస్ బాయిల్ చేసిన వాటర్ని ఒక 100 ml వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం గీ అండ్ ఆయిల్ని కూడా ఒక 30 ml వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ని యాడ్ చేసుకొని అలాగే చివరిగా హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బిర్యానీ పాత్రని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇక్కడ బిర్యానీ పాత్ర పైన ఏమైనా వెయిట్ పెట్టుకుంటే దమ్ బాగా అవుతుంది, అందుకని నేను రైస్ బాయిల్ చేసిన పాత్ర పెడుతున్నాను. ఇప్పుడు మనం ఒక 10 minutes హై ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకోవాలి. తరువాత మరొక 10 minutes లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 to 20 minutes రెస్ట్ ఇవ్వాలి. 20 minutes రెస్ట్ అయిన తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఆహా, బిర్యానీ అరోమా చాలా బాగా వస్తుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో? చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూడండి బిర్యానీ ఎంత బాగా కుక్ అయిందో. ఆహా, ఈ అరోమాకే కడుపు నిండిపోతున్నట్టు అనిపిస్తుందండి నాకైతే. అండ్ ఈ బిర్యానీని నేనైతే చిల్డ్ కుకుంబర్ రైతాతో టేస్ట్ చేస్తున్నానండి. బిర్యానీ రైస్ చూసారా ఎంత ఫ్లఫీగా కుక్ అయిందో? అలాగే పన్నీర్, ఆలు, క్యారెట్ అన్నీ బాగా కుక్ అయ్యాయండి. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్పేస్తాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అండి. నెక్స్ట్ లెవెల్ అసలు. మీరు ఒక్కసారి ఈ తీరులో బిర్యానీ చేశారు అంటే రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటారు. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.